ఫ్రెండ్స్, ఈరోజు మనం పొదరిల్లు సీరియల్ గురించి తెలుసుకుందాం. ఈ రోజు ఏమైందంటే సీరియల్ స్టార్ట్ కాగానే మన చక్రి వచ్చేసి హీరోలాగా తయారయ్యి వస్తాడు అనమాట. మహాలక్ష్మి ఏం చేస్తుంది, ఇలానే చూస్తుంది అనమాట. ఏంటి ఎలా ఉన్నాను అని అంటే బాగున్నారని అని అంటది. వాళ్ళ అన్నయ్య వస్తాడు, ఏం చక్రి ఇలానే ఎలా తయారయ్యావు, చాలా బాగా తయారయ్యావు అని అంటారు వాళ్ళ అన్నయ్య. తర్వాత ఈ డ్రెస్ చాలా బాగుందంటే ఏంటంటే ఎలా అనేసారు అని అంటే లేదు చాలా బాగున్నారు మీరు అని చెప్పేసి లోపలికి వెళ్ళిపోతారు అనమాట. అప్పుడే వాళ్ళ తమ్ముడు వస్తాడు, అన్నయ్య కూరగాయలు తీసుకొచ్చాను తీసుకోండి అని ఇస్తాడు. తర్వాత ఎవరు వచ్చారు మన కేశం కట్టేటోళ్ళు అంటే అరే నేను రానంటే ఓ నువ్వా, ఫస్ట్ నీ బుద్ధి మార్చుకొని అంటాడు అనమాట. తర్వాత వెళ్ళేటప్పుడు నువ్వు హీరోలాగా ఉన్నావురా అని అంటాడు. తర్వాత హ్యాపీగా ఫీల్ అవుతాడు అనమాట. ఫీల్ అవ్వగానే లక్ష్మి ఫోన్ అనేది రింగ్ అవుతుంది అనమాట. రింగ్ అవ్వగానే విక్కీ చేస్తాడు. చేయగానే లిఫ్ట్ చేసి మాట్లాడతాడు. ఏంటి ఎందుకు కాల్ చేశా అంటే మహాలక్ష్మి ఈరోజు వస్తుందా లేదా అని చేశానంటే లేదు జ్వరం తక్కువ కాలేదు, జ్వరం తక్కువైనాక వస్తుందంటే ఎందుకు వచ్చిందంటే మిమ్మల్ని భయపడికి తనకు వచ్చింది అంటే నేను ఇంటికి వస్తున్నానంటే లేదు మీరు ఇంటికి వస్తే ఇంకా జ్వరం ఎక్కువ అవుతుంది రాకండి అని అంటది అనమాట. మరి నేను ఏం చేయాలంటే ఏం లేదు గుడికి వెళ్ళి పొదుగుతందాలు పెట్టండి అని అంటే ఏంటి అని అంటాడు అనమాట. ఫోన్ పెట్టేశాడు. ఫోన్ పెట్టేసానే సరే అని వాళ్ళు ఏం చేస్తారు తయారవుతారు. మహాలక్ష్మి తర్వాత మన కన్న రెడీ అయిపోతాడు అనమాట. కన్న రెడీ కావగానే తర్వాత వాళ్ళ వదిన రెడీ అయ్యారా వెళ్దామంటే ఇంకా టైం ఉంది కదా రా అంటే లేదు వదిన తొందరగా వెళ్దామని అంట అనమాట. ఎందుకు రా అని అంటే లోపల తీసుకెళ్తాను. నాకు తెలియకుండా వీళ్ళేం సీక్రెట్ మాట్లాడుతున్నారని మన చక్రి వెళ్ళి పక్కన నుంచి వింటాడనమాట. ఏమని వింటాడంటే మన కన్న చెప్తాడు, నిన్న చెప్పాను కదా వదిన అమ్మాయిలు నా కోసం వెయిట్ చేస్తున్నానని, మళ్ళీ ఆయనతో అమ్మాయిలు వెళ్ళిపోతారేమో పద వెళ్దామని అంటే చక్రి అమ్మాయిల ఫాలోయింగ్ మొదలైందా వీడికి అని అంటాడు. తొంగి చూడడం వాళ్ళ అన్న చూస్తాడు అనమాట. చూడగానే అలా చూడొద్దు కదరా ఎందుకు చూస్తున్నావు అంటే నా భార్య రూమ్లోకి తొంగి చూడగలిగితే ఒక తప్పే అయిందని అంటాడు అనమాట. వెళ్ళిపోతాడు. వెళ్ళిపోగానే వాళ్ళిద్దరు వస్తారనమాట. కన్నా అలాగే వాళ్ళు వద్దునే వస్తారు. రాగానే ఏంట్రా ఏమో చెప్తున్నా అంటే ఏం లేదు అని అంటే ఏం లేదు బస్ స్టాప్లో అమ్మాయిలు అంటున్నావు ఎవరు అని అంటది అనమాట. ఏ మనిషి వినొద్దు అనుకున్నాను ఆ మనిషే విన్నాడు అని అంటే ఏమవుతుందిరా వింటే అంటే ఏమవుతుందా వదిన చాలా సతాయిస్తాడని అంటది అనమాట. అమ్మాయి నీకు అమ్మాయిలు చూస్తున్నారంటే లేకపోతే ఆంటీలు బొట్టు బిల్లలు పెట్టుకునే వాళ్ళు చూస్తారా అని అంటాడు అనమాట. ఏంటో వదిన అంటే ఏం లేదు నీ కాలు మొక్తా ఏం చెప్పకు అని అంటాడు. కాలు మొక్తా నువ్వు ఏం చెప్పకు అని చెరి అంటాడు అనమాట. మహాలక్ష్మి అమ్మాయి కన్నయ్యని చూస్తుందంట అందుకోసమని నన్ను తీసుకెళ్తుందంటే లేదు నేను వస్తాను నేను చూస్తాను ఆ అమ్మాయి ఎవరో నిజంగా నేను లవ్ చేస్తున్నా లేదంటే నువ్వు వచ్చినావు అనుకో అమ్మాయిలు అన్నయ్యని తోడుగా తీసుకెళ్ళినట్టు నేను తోడుగా తీసుకెళ్తే అమ్మాయిలు నేను చూసి భయపడి పారిపోతాయంటే అవునవును పద మనం వెళ్దామని వాళ్ళిద్దరు వెళ్తారు. మర్దని నేను చూడనా నా చిన్నమ్మంతలు ఎవరో నేను చూడాలని చక్రి వెళ్తారు అనమాట. వెళ్ళగానే అక్కడ వాళ్ళు మన కన్నా అలాగే అలా చూస్తూ ఉంటారు అనమాట. మా అన్నయ్యని తీసుకొస్తే మా అన్నయ్య కూడా లైన్ వేసేవాడు అని అంటే అవును అట్లాంటి వాడే మీ అన్నయ్య అని అంటుంది అనమాట. అంటే నేను అట్లాంటి వాడిని అంటే మరి ఎందుకు వచ్చావు నువ్వు షార్ట్ కట్లో మాకన్నా ముందే వచ్చి నిల్చున్నావు అంటే ఎలా ఉందో చూద్దామని వచ్చాను అంతేగాని నేనేం తప్పుగానంటే ఏమో మరి నువ్వు సెట్ చేసుకుందామని వచ్చావేమో అని అంటే చక్రి అనుకుంటాడు పొసెసివ్గా ఫీల్ అవుతున్నట్లున్నది ఈమెకు ఇంకా ఎక్కువ చేద్దామని అంటది అనమాట. ఎవరు వస్తున్నారు అని అంటే నీకు ఎందుకన్నాయి అంటే ఎలా ఉందో చూద్దాం అనుకో ఒక అమ్మాయి నేను లవ్ చేస్తుంటే ఇంకో అమ్మాయి నేను సెట్ చేసుకుంటాలే అంటే మహాలక్ష్మి ఫుల్ కోపం వస్తుంది అనమాట. చూడొద్దరు వస్తారనమాట. వస్తే అందరు మురిసిపోతారు. మురిసిపోగానే తర్వాత ఇద్దరిలో ఎవరు నేను లవ్ చేస్తానంటే ఏమో ఇద్దరు నవ్వుతారు ఇద్దరు నన్ను చూస్తారు అని అంటది అనమాట. అయితే మన చక్రి అనుకుంటాడు ఇప్పుడు మహాలక్ష్మిని ఆట పట్టించే సమయం వచ్చేసింది ఆట పట్టిద్దామని అనుకుంటాడు. తర్వాత మహాలక్ష్మి అంటే నేను వెళ్ళి మాట్లాడినా అంటే ఏమని మాట్లాడి వెళ్ళు అని అంటే అనమాట. తర్వాత ఏం చేశారు ఆ అమ్మాయిలు నువ్వు వెళ్ళి మాట్లాడంటే నేను వెళ్ళి మాట్లాడి నాకు భయం వేస్తుంది వాళ్ళ అన్నయ్య ఉన్నాడు వాళ్ళ అన్నయ్యని చూస్తే నాకు భయం వేస్తుంది అంటే మరి ఎలా చేస్తావు ఫోన్ నెంబర్ అని అడగంటే నేను అడగాను అని అంటది. సరే ఫోటోనే తీస్తా అని ఫోటో నువ్వన్నా తీయంటే నేను తీయను నువ్వే తీయని అంటది. ఆమె తీస్తుంది అనమాట. తీసిన తర్వాత చక్రి అంటాడు వెళ్ళు కన్నకంటాడు అరే వెళ్ళి క్లియర్ చేసుకోపోరా సెలెక్ట్ చేసుకోపో ఎవరు నేను లవ్ చేస్తుండో నేను కూడా సెలెక్ట్ చేసుకోవాలంటే నేను నిశరూప మీద ఇలాంటి వాళ్ళ మీరు అని మహాలక్ష్మి అంటది అనమాట. నేను అసలు ఇలాంటి వాడినే నీకోసమని ఏ అమ్మాయిని చూడకుండా ఉన్నాను తెలుసా అని అంటే సరే మీరు మీరు నా గురించి వచ్చారా మీ ఇద్దరు గొడవనికి వచ్చారా అని అంటాడు అనమాట. అంటే సరే మీరు ఇంటికి వెళ్ళినాక గొడవని ఇప్పుడు నా గురించి చూడండి అని చేస్తాడు. నేనే వెళ్ళి మాట్లాడతానని వెళ్ళి మాట్లాడడానికి పోతే అమ్మాయిలు పారిపోతారు అనమాట. ఆటోకి వెళ్ళిపోతారు. తర్వాత వీళ్ళు గిట్ట వెళ్ళిపోతారు. వీళ్ళు ఎక్కడికి వెళ్ళాను వాళ్ళు ఎక్కడికి వెళ్ళిన అని అక్కడనే ఉండిపోతాడు అనమాట. తర్వాత మన శైలు ఉంటుంది కదా వీళ్ళు మాట్లాడుకుంటా పోతుంది అనమాట. వాళ్ళ అన్నకి ఎప్పుడు పెళ్లి కావాలి నాకు ఎప్పుడు పెళ్లి కావాలి అని అనుకుంటే ఇట్లా పోతుంది అనమాట. పోతుంటే వాళ్ళ అన్న కనిపిస్తే వాళ్ళ అన్నతో మాట్లాడాలని అనుకుంటుంది. అనుకోగానే వాళ్ళ అన్న వెళ్తుంటే సైకిల్ మీద వెళ్తుంటాడు. ఈమె ఆయన వెనక ఆగండి పెద్దగారు ఆగండి అంటే ఇది మహాలక్ష్మి పిలుస్తుంది కదా కేశవ్ గారు అన్నయ్య గారు ఆగండి అని అంటే ఆగుతాడు అనమాట. ఆగిన తర్వాత ఏంటి అమ్మ ఎలా ఉన్నారు బాగున్నారు అంటే బాగున్నానండి లేని కడుపుకు ఉన్నట్లు అలాగే పెళ్లి కాకుండా అలా ఏదేదో చెప్తుంది.
డేట్ చేయకపోయినా నేను డేట్ చేసినా నాకు కడపని అబద్ధం చెప్పినా అలాగే నా పెళ్ళి ఎన్నిసార్లు ఆగిపోతావంతగా పెళ్ళి ఆపినా ఏదో ముహూర్తం లేక నా పెళ్ళి ఇలా ఆగిపోయిందండి అని అంటదన్నమాట. నువ్వు ఇలానే కేశం ముందలకి ఇలానే గడగడ మాట్లాడుతుంటావు అమ్మా అని అంటాడనమాట. ఎందుకంత ఓపిక అండి, అసలు రెండో లైన్ మాట్లాడేసరికి అయ్యే ఆపేసే అని అంటారు. సరే అమ్మ ఇప్పుడు నన్ను ఎందుకు ఆపావు చెప్పమ్మా అని. రోజు బ్యాగ్ తీసుకొని వచ్చి ఇంట్లో ఉంటే నీకు పెళ్లి కాకుండా అలా ఇంట్లో ఉండడం మంచిది కాదు అని నన్ను బయటికి పంపించాడు. మీ పెళ్లి కోసం నా పెళ్లి అవ్వట్లేదండి అని అంటది. ఎలాలో బతుకుతున్నానండి ఇంట్లో, మా ఇంట్లో ఎంత ఎంత ఇబ్బంది ఉంటుందో తెలుసా నాకు, ఇంత పరుగు పోయినాం కానీ కొన్ని మాట్లాడుతుంది అనమాట. కొన్ని మాట్లాడిన తర్వాత నువ్వేం ఇబ్బంది పడకమ్మా, నా పెళ్ళికి ముందే నీ పెళ్లి చేసేసానంటే తాళి చూపిస్తాను అనమాట. నిన్న వెళ్ళి వేషవికి తాళి కట్టని అడిగితే లేదు మా అన్నయ్య పెళ్ళి అయిన తర్వాతనే నేను కట్టుకుంటాను అని చెప్పాడు. మీ ఇద్దరు జీవితంలో ఏమైపోవాలి అని అంటది అనమాట. మీ వల్ల మా జీవితాలు ఏమైపోతాయి అని అంటారు. అసలు మీరు ఇంతకు పెళ్లి చేసుకుంటారా అని అడుగుతుంది. అనగానే మామూలుగా అడుగుతున్నాను, అసలు పెళ్లి చేసుకుంటారా మీరు అని పెద్దకి అడుగుతుంది. కేశవ్ మాట్లాడి నేను ఒప్పిస్తానమ్మా అంటే అసలు ఒప్పుకోడు అతను, నీకు పెళ్ళి అయ్యే వరకు నేను చేసుకోను అని చెప్పాడు అని చెప్తుంది అనమాట. అంటే నేను గిట్ట మహాలక్ష్మి లాగా అలా ఇంట్లో ఉండిపోదామని నేను వచ్చి అడిగితే గిట్ట లేదు అట్లా గిట్ట అవసరం లేదని చెప్తున్నాడు చక్రి, నీ పెళ్ళి అయ్యే వరకు అసలు ఇంట్లోకే రావద్దంటున్నాడు అని అంటది అనమాట. తొందరగా ఒక అమ్మాయిని చూసి పెళ్లి చేసుకోండి, లేదంటే మేలాకనే మేము ఒంటరిగా మెలిగిపోయే పరిస్థితి వస్తుంది, మీ వల్లనే మేమిద్దరం కలవట్లేదు అని అంటది అనమాట. ఆమె ముఖం మీదనే పాపం పెద్ద బాధపడతాడు. చెప్పేసి వెళ్ళిపోతుంది. మా మహాలక్ష్మి ఏం చేస్తుంది, ఆఫీస్కి వస్తుంది అనమాట. ఆఫీస్కి రాగానే విక్కీ ఏం చేస్తాడు, జ్యూస్ ఇస్తాడు. నీకు ఫీవర్ వచ్చిందంట కదా అందుకోసం అని జ్యూస్ ఇస్తున్నా అంటే నాకు ఫీవర్ వచ్చింది ఎవరు చెప్పారు అని అంటే ఆ రోజుకి సీరియల్. ఇన్ఫామ్ వాచ్ మై వీడియో ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.